ఎర్రచందనం చెట్లను కొట్టడం, దానిని కోట్ల రూపాయలకు అమ్మేయడం. రీసెంట్లీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శేషాచలం అడవులను విజిట్ చేశారు. దేనికో ఎందుకో చెప్తాము, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి. శేషాచలం అంటే మనకు గుర్తు వచ్చేది ఏంటి? లెట్స్ అండి, ఎర్రచందనం. దే ఆర్ వెరీ రేర్ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్. వాటిని కొట్టేసి ఫారిన్ కి అమ్మేస్తున్నారు. పోలీస్ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది. ఎర్రచందనం చెట్లను కొట్టడం, దానిని ఫారిన్ దేశాలకి కోట్ల రూపాయలకు అమ్మటం. దీనివల్ల మన ఏపీ గవర్నమెంట్ కి లాస్ ఏంటంటే, ఆల్రెడీ మన ఏపీ గవర్నమెంట్ గోడౌన్ లో అంటే వేర్ హౌస్ లో 5376 టన్స్ ఆఫ్ ఎర్రచందనం ఉంది. దీనిని ఎవ్రీ ఇయర్ మన ఏపీ గవర్నమెంట్ సేల్కి పెడుతుంది, అంటే ఆక్షన్ కి పెడుతుంది. ఇప్పుడు ఆ వేర్ హౌస్ లో ఉండే స్టాక్ అంతా అమ్మేస్తే మన గవర్నమెంట్ కి వచ్చే ప్రాఫిట్ ఎంతో తెలుసా? 3000 కోట్లు. కానీ ఆ స్టాక్ అంతా అమ్ముడు అవ్వట్లేదు. దీనికి కారణం ఎవరంటే ఈ స్మగ్లర్స్. వాళ్ళు ఫారెస్ట్ కి వెళ్ళటం, ఎర్రచందనం తక్కువ కాస్ట్ కి అమ్మేయడం. సో దీనివల్ల ఫారినర్స్ తక్కువ కాస్ట్ కి రావటం వల్ల ఆ స్మగ్లర్స్ దగ్గర తీసుకుంటున్నారు. దీనివల్ల మన గవర్నమెంట్ కి చాలా లాస్ వస్తుంది. ఆ స్మగ్లర్స్ ని కట్టడి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది ఏంటంటే, ఇప్పటి నుంచి ఫారెస్ట్ కి ఎవరైతే హామ్ చేస్తారో వాళ్ళని తిరిగి గట్టిగా ఎలా కొట్టాలని నాకు బాగా తెలుసు అని చెప్పారు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.